ఎలాగైతే మనం 2024లోంచి 2025లోకి వచ్చాము, సర్వసాధారణంగా ఏమవుతుందంటే, ఒకవేళ మనం ఒక ఇంటిని ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్తాం. ఈ మధ్య మన కళ్యాణి ఆ కాలనీ ఇల్లు ఖాళీ చేసి ఇప్పుడు కొత్త కాలనీలో ఇల్లు కట్టుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారేటప్పుడు మీరు గమనించండి, అక్కడి నుంచి మనం ఏం తెచ్చుకుంటాం? అన్నీనా? ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంట్లో ఊడ్చిన చెత్త, బూజులు, చెత్త చెదారం అన్నీ ఇంట్లోకి మళ్ళీ కొత్త ఇంట్లో తెచ్చుకుంటామా? తెచ్చుకోము. ఏవి అత్యంత ప్రాముఖ్యమైనవో అవి మటుకే మనం తీసుకొచ్చి, ఏవి మనకి అనవసరమైనవో దాన్ని మనం విడిచిపెడతాం, లేకపోతే బయట పడేస్తాం. అలా చేస్తూ ఉంటాం. నోవహు కాలంలో కూడా నోవహు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేవుడు అన్నాడు, 40 రోజుల్లో జల ప్రళయంలో భూమి మొత్తం లయమైపోతుంది కనుక నోవా ఒక ఓడ నిర్మించు అంటే, నోవహు దినాలలో నోవా కూడా ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఏం తీసుకెళ్ళాలి ఓడలోకి? నోవా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ అన్నీ తీసుకెళ్ళలేదు. ఏవి అత్యంత ప్రాముఖ్యం? తన కుటుంబంలో ఆ 80 మాత్రమే. వీళ్ళే నాకు ముఖ్యం. సో వెనకాల నోవా చాలా విడిచిపెట్టేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏమైతే నోవా విడిచిపెట్టాడో అవి ఆ జల ప్రళయంలో పూర్తిగా నిర్మూలం. మళ్ళీ ఎన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోకూడనట్లు మూలాలతో సహా అవి తుడిచిపెట్టుకుపోయాయి. ప్లీజ్ రిమెంబర్, దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ప్రేమ సహోదరుడు, ఆ సహోదరి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుని గంతులేస్తున్నామే కానీ ఈ 2024 నుంచి 2025లోకి నువ్వు ఏం తీసుకొచ్చుకున్నావు? మళ్ళీ ఆ పాత చెత్తలేనా? మళ్ళీ ఆ పాత అలవాట్లేనా? మళ్ళీ ఆ పాత వ్యసనాలేనా? మళ్ళీ ఆ పాత పగలేనా? మళ్ళీ ఆ పాత కక్షలేనా? వాట్ హ్యావ్ యూ బ్రాట్? 2025లోకి ఏం తెచ్చుకున్నావు? ఇది కొంచెం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం, దేవుడు ప్రతి సంవత్సరము నూతనంగా ఒక జీవితాన్ని ప్రారంభించే అవకాశం, ఒక ఆపర్చునిటీ మనకి ఇస్తాడు, ఒక అవకాశం మనకి కలుగు చేస్తాడు. నువ్వు ఆ అవకాశాన్ని ఎలాగ సద్వినియోగపరుచుకుంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ ఆత్మీయ జీవితం, నీ స్పిరిచువల్ లైఫ్. నేను ఏం వదులుకోవాలి? ఒక దైవజనుడు అన్నాడు, రక్షింపబడ్డావా అనే మాటగా ఏం సమాధానం చెప్తాం? నువ్వు రక్షింపబడ్డావా అంటే అందరూ సమాధానం చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అడుగుతున్నాడు, మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడ్డాము. మీ పాపములు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాము. ఆత్మమూలంగా తిరిగి జన్మించి అనుభవంలోకి వచ్చారా? వచ్చాము. వీటన్నిటికీ సమాధానాలు ఒకటి. బాప్తిసం తీసుకున్నారా అంటే తీసుకున్నాం. నీ పాత జీవితానికి స్వస్తి పలికారా? స్వస్తి పలికాం. కనుక ప్రతిదానికి మనకి సమాధానం ఎస్, ప్రతిదానికి సమాధానం అవును. మేము వచ్చాము, మేము మారాము, మేము చేశాము, మారుమనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము. కానీ ఒక సేవకుడిగా నా అబ్జర్వేషన్, ఇన్ని సంవత్సరాల సేవలో నేను గమనించింది ఏంటంటే, మనం ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత కూడా మారుమనసు పొందేశాం, కానీ ఆ పాత రామాంజనేయులు అవని, ఆ పాత రామకృష్ణ అవని, ఆ పాత మురళి అవని, ఆ పాత గణేష్ అవని, ఎవరైనా పేరు తీసుకో, ఇప్పుడు మనము దేవునికి సాక్షిగా నిలబడితే మనం ఏమంటున్నాం? ఆ పాత వ్యక్తి చనిపోయాడు, అంతే కదా? ఆ పాత పురుషుడు చనిపోయాడు, అవునా కదా?
ఆ పాత భవానీ చనిపోయింది. ఎస్ ఆర్ నాట్? చెప్పండి, అవునా కదా? మనలో ఆ పాత పురుషుడు చనిపోతే కదా మనం క్రీస్తునందు కొత్తతనంలోకి వచ్చాము. ఇంతకుముందు దేవుడు ఎవరో మనకి తెలియదు. అన్యుల్లాగే మూగ విగ్రహాలకు మొక్కుతూ దేవుడు కాని దానిని పూజిస్తూ మనము మృతులుగా ఉంటివి, కానీ సజీవులుగా ఉన్నామని మనం అనుకుంటివి. కానీ నిజమైన దేవుడు ఎప్పుడైతే తను తాను మనకి ప్రత్యక్షపరచుకున్నాడో, ఎప్పుడైతే మన కన్నులు తెరవబడ్డాయో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గురుటితనం కలుగు చేసింది. వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు. అసలు దేవుడు ఎవరో చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కనుకనే మాకు దేవుడు ఎక్కడున్నాడు, మరి దేవుడు ఎవరు, దేవుడు మాకు తెలియదు. కనుక మనకంటూ ఒక దేవుడు ఉండాలి. నేను పెట్టుకున్నాను. ఇంకోటి వచ్చాడు, ఏంటిది అంటే ఇది మా దేవుడు. ఓహో, అయితే మేము ఇది మా దేవుడు అనగానే, ఓహో మీకు దేవుడు ఉన్నాడా, అయితే మాకు కూడా ఒక దేవుడు మేము చేసుకుంటాం. ఇంకొక దేవుడు. ఇలా ముక్కోటి అయిపోయారు. ఇలా ముక్కోటి దేవుళ్ళు దేవతలు అయిపోయారు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు. కానీ నిజమైన సృష్టికర్త ఎప్పుడైతే మాట్లాడాడో, అరే ఈ దేవుడు మాట్లాడుతున్నాడే, మనకి స్పష్టంగా వినపడుతుంది. ఆయన్ని కన్నులారా చూసే అనుభవంలోకి వచ్చామే. ఆయన కార్యాలు మేము మన జీవితాలలో ఆయన కార్యాలు జరగడం మనం చూస్తున్నామే. ఇక్కడికి ఎప్పుడు వచ్చేసామో కొత్తగా అని జీవితం అంతా కొత్తగా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇదిగో పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్తవాయను. కొత్తవయ్యాయి. కానీ ఇప్పుడు అసలైన విషయం కొద్దాం. నా అనుభవంలో నేను గమనించింది నేను చెప్తున్నాను. నేను కూడా చాలా రోజులు దాంతో బాధపడ్డా. అదేంటంటే, నా పాత వ్యక్తి చనిపోయినా సరే నేను వాడిని సమాధి చేయకుండా వాడి శవాన్ని నా భుజాన్ని వేసుకుని నేను తిరుగుతున్నాను. ఆ పాత వ్యక్తిత్వంలో కొన్ని లక్షణాలు, ఆ పాత వ్యక్తిత్వంలో కొన్ని గుణాలు, అవి నాలోంచి నీలోంచి పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే దాన్ని మనం వదులుకోవట్లేదు. ఆ పాత వ్యక్తిని పూర్తిగా సమాధి చేయట్లే. కనుక పుట్టుకతో వచ్చిన, అందుకే నా సామెత వచ్చేసింది, పుట్టుకతో వచ్చినవి దేంతో పోవు. కానీ బాప్తిసంలో మనం ఏం సాక్ష్యం ఇచ్చాం? నేను క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డా, ఇప్పుడు నేను నూతన సృష్టిని, ప్రభువునందు కొత్తగా జన్మించిన అనుభవంలోకి వచ్చిన వాడను. కానీ అలాంటి జీవితం ఎందుకు లేదు? ఎందుకంటే పాత వాడిని నువ్వు వదులుకోవట్లేదు. యు ఆర్ నాట్ లివింగ్. ఆ పాత బుద్ధి, ఆ పాత అలవాటు, ఆ పాత వ్యసనాలు, వాటిని వదులుకోలేని పరిస్థితిన నువ్వు ఎంజాయ్ చేయాల్సిన, నువ్వు అనుభవించవలసిన పూర్ణ ఆశీర్వాదాన్ని అనుభవించలేని పరిస్థితి. ప్రియమైన సోదర సోదరి, క్రైస్తవ జీవితము ఒక యాత్ర, ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంపూర్ణ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అని నీ కోరిక అయితే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా విను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడతాడు, జాగ్రత్తగా విను. ప్రతి మాట ఉడకద్దు, నిద్రపోవద్దు. ఈ చిన్న మర్మాన్ని కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం ధన్యమైపోయినట్లే. ఈరోజు ప్రభువుని నువ్వు దర్శించుకున్నట్లే. కనుక గమనించండి. మౌనంగా 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 190వ పేజీ. 1 Timothy chapter 1. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీరు 19వ వచనాన్ని గమనించండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలై వలె చెడి ఉన్నారు. ఇప్పుడు ఓడబద్దలైపోయే వారి వలె చెడిపోవడం అంటే ఏమిటి? నేను ముందరే చెప్పా.
విశ్వాస యాత్ర, ఈ విశ్వాస జీవితం అనేది, క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం లాంటిది, సముద్రంలో ప్రయాణం లాంటిది. ఇప్పుడు సముద్రంలో ప్రయాణం అవ్వాలంటే మనం ఎలా ప్రయాణం అవుతాము? ఓడ కావాలి. కానీ ఆ ప్రయాణం అవుతున్నప్పుడు ఓడ బద్దలైపోతే మన పరిస్థితి ఏంటి? మన ప్రాణాలతో సహా సముద్రంలో కలిసిపోతాం మనం. కనుక సురక్షితంగా నువ్వు ఆ యావని చేరాలి, అవతల పక్క గట్టు నువ్వు చేరాలి అంటే ఏం చేయాలి మరి? 2 విషయాలు నీకు నాకు చాలా అవసరం. ఈ 2 విషయాలు చాలా అవసరం. 1 విశ్వాసం, 2 మంచి మనస్సాక్షి. 1 విశ్వాసం, 2 మంచి మనస్సాక్షి. ఇవి 2 లేకపోతే నీ ఓడ దారిలోనే మునిగిపోతుంది, ఓడ బదులైపోతుంది, నిలకడగా ఉండదు, ఓడ స్థిరంగా ఉండదు. ఏ ఓడలో నువ్వు ప్రయాణిస్తున్నావో ఆ ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే అపోస్తుడైన పౌలు తన శిష్యుడైన తిమోతితో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, నా కుమారుడు 18వ వచనం నుండి చూద్దాం. నా కుమారుడైన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నీకు అప్పగి. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. దిస్ ఇస్ అన్ ఆర్డర్. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. నీ మంచి విశ్వాసము కాపాడుకోవాలి. అలాగే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇవి 2 లేకపోతే మాత్రం నువ్వు క్రైస్తవ జీవితంలో గమ్యానికి చేరవు. ఓడ బద్దలైపోతుంది, దారిలో నీ ప్రయాణం ఆగిపోతుంది, నువ్వు సముద్ర గర్భంలో కలిసిపోతావు అని చెప్తూ 20వ వచనం కూడా, వారిలో చూసారా? ఎవరైతే తమ విశ్వాసమును అలాగే తమ మనస్సాక్షి విషయంలో రాజీపడిపోయారో, ఇప్పుడు ఏం జరిగిందంట? దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించేశాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను? మీకు క్రైస్తవ జీవితం ముందు చెప్పాను. క్రైస్తవ జీవితం ఎలాంటిది? ఒక ఓడలో ప్రయాణం వంటిది. ఓడ ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది? ఎంతవరకు నీవు మంచి మనస్సాక్షి, నిజమైన విశ్వాసం కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుని మీద నీకు నమ్మకం కోల్పోతావో, దేవుణ్ణే సందేహించడం ప్రారంభిస్తావో, అలాగే మనస్సాక్షి విషయంలో రజిపడిపోతావో, నీ కథం అక్కడితో ఆగిపోయింది నీ ప్రయాణం. ఇది హెచ్చరిక. అయితే ప్రియమైన సహోదరా సహోదరి, 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, నీ మనస్సాక్షికి వెల ఉందా? ఈజ్ దర్ ఎనీ ప్రైజ్ ఫర్ యువర్ కాన్షియస్నెస్? నీ మనస్సాక్షికి వెల ఉందా? చాలా మంది మనస్సాక్షిని అమ్మేసుకుంటారు. మీకు ఈ విషయం తెలుసా? అవసరమైనప్పుడు లోక సంబంధమైన లాభాల కొరకు, శరీర యొక్క కామత్వాని కొరకు, శరీర ఇచ్చల కొరకు, శరీరానికి ఉన్న కామానికి తమ మనస్సాక్షిని అమ్మేసుకునేవారు చాలా మంది ఉన్నారు. అందుకనే దేవుడు అడుగుతున్నాడు, నీ మనస్సాక్షికి వెలుందా? ఇస్ దర్ ఎనీ ప్రైజ్ ఫర్ యువర్ కాన్షియస్నెస్? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఈ 45 నిమిషాలు మనతో మాట్లాడుతున్న సమయంలో నీతో నాతో స్పష్టంగా మాట్లాడుగా. ఎక్కడైనా మనం ఆ మనస్సాక్షిని అమ్మేసుకుంటామా? ఎక్కడైనా మనం రాజీ పడిపోతామా? ఇది కొంచెం ఆలోచన చేయాలి. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు ఒక మాట అన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ పేజీలో ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి మీరు గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి, భూమి మీద
భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును. మీ కొరకు ధనం కూర్చుకొనుడి. అక్కడ చిమ్మటైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగలు ఇద్దరు. నీ ధనం ఎక్కడున్నో అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది. చదవండి. దేహమునకు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి చూడండి. దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉన్న నిమ్ము. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. ఇక్కడ ప్రభువు నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయం. ఇక్కడ దేవుడు భౌతికమైన కన్ను గురించి మాట్లాడట్లే. నో, భౌతికమైన కన్ను గురించి ఇక్కడ మాట్లాడట్లే. ఇక్కడ కన్ను అనే పదానికి దేవుడు రాసిన ఉద్దేశం ఏంటి? నీ మనస్సాక్షి. ఇక్కడ కన్ను అనే పదానికి ఉద్దేశం ఏంటి? నీ మనస్సాక్షి. దీని గురించి దేవుడు మరొక చోట తన వెలుగును ప్రకాశింపజేశాడు. చూద్దామా అది? సామెతల గ్రంథము సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం. సామెతల గ్రంథం త్వరగా తీస్తే మనం త్వరగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 546వ పేజీకి వద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక ఈ దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఈ దీపమే మనస్సాక్షి. లోపల నుండి నీకు స్వరం వినిపిస్తున్న పురుషుడు అనుకో, అంతరంగ పురుషుడు అనుకో. ఈ మనస్సాక్షి మెలకుగా ఉన్నంత వరకు, ఈ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నంత వరకు ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది సార్? ఇది తప్పు అని నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది తప్పు అని నీతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకని దేవుడు ఏమన్నాడు? ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. కనుక వాడు ఉంటే ధనానికైనా దాసుడిగా అయిపోతాడు, లేకపోతే దేవునికైనా దాసుడిగా అయిపోతాడు. దేవునికి దాసుడిగా ఉన్నవాడు ధనానికి దాసుడు కానేరడు. ధనానికి దాసుడిగా ఉన్నవాడు దేవునికి దాసుడిగా ఉండలేడు. అర్థమవుతుందా? కనుక నరుని ఆత్మే వాని దేహానికి దీపం. ఈ ఆత్మ కనుక అపవిత్రపరచబడిందా, ఆ దీపం మారిపోయినట్టే. ఎంత సులభం అంటే మీకు ఒక మాట చెప్తా. 3 ఉదాహరణలు. ఐ విల్ షో యూ 3 ఎగ్జాంపుల్స్. 3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తా. ఈ 3 ఎగ్జాంపుల్స్లో దీపం ఎలాగా మనం ఆర్పేసుకుంటామో, ఏ విధంగా మనం ఆ దీపం మనమే ఆర్పేస్తున్నాం. అందులో దేవుని హస్తం ఏం లేదు అసలు. అది దేవుని శిక్ష కాదు. మనంతటా మనమే దేవుడు వెలిగించిన ఆ దీపాన్ని మనము ఆర్పేస్తున్నాం. ఎలా ఆర్పేస్తామో చూద్దామా? మొదటి సందర్భం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 310వ పేజీ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు గమనించండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని చాలు అని రాజుకు వర్తమానం చేసింది. ఎంత అద్భుతమైన మాట! ఒక అన్యుడ రాజు
ఇశ్రాయేలు అనగా యూదుల రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో నాకు కుష్టి వ్యాధి కలిగింది కనుక నువ్వు నన్ను స్వస్థపరచు అంటే, ఈ యూదులలో ఒకడు రాజు, ఇశ్రాయేలులో ఒకడు రాజు అయిన వాడు ఏమంటున్నాడు, నీకు కుష్టి వస్తే నేనెలా బాగు చేయగలను, నీకు కుష్టి వస్తే నేనెలా బాగు చేయగలను అంటే అర్థం లేదు మీ దేవుడు చాలా గొప్పవాడు, మేము చాలా విన్నాము, మీకు దేవుని గురించి మేము విన్నాము కనుక మీరు ప్రార్థన ఏదో చేస్తారంటే కదా, అలా చేస్తే నాకు స్వస్థత వస్తుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందండి. రాజు వారిని స్వస్థపరచలేక తన బట్టలు చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈ మాట ఈ నోట ఆ నోట దైవజనుడైన ఎలీషా యొద్దకు చేరింది. ఇప్పుడు ఎలీషా కబురు పంపించాడు, ఇశ్రాయేలులో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడని తెలుసుకున్నట్లు వాడిని నా యొద్దకు పంపు. ఈ మాట ఎవరు చెప్పాలి? నువ్వు నేను చెప్పాలి, మనం చెప్పగలగాలి. ఆత్మడి దిక్కున ఒక నిజమైన విశ్వాసి ఉన్నట్లు వారికి తెలిసినట్టు నా దగ్గరికి పంపించండి, నేను చేస్తా ప్రార్థన. కానీ మనం ఎలా ఉంటామంటే ఆ వ్యాధి మనకెక్కడ అంటుకుంటుందో. సరేనా? అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 14వ వచనం దగ్గరికి వస్తే, నయమానుకున్న కుష్టి వ్యాధి, నయమాను చర్మం ఏ స్థితిలో ఉందండి? కుష్టి వ్యాధి గల వారుకున్న మెయిన్ లక్షణం ఏంటండి? వాని చర్మానికి స్పర్శ ఉండదు, సెన్సేషన్ ఉండదు. నువ్వు సూది పెట్టి పొడిచినా కత్తి పెట్టి గుచ్చినా వారికి ఏమనిపించదు. అందుకనే రాత్రి పూట పడుకునేటప్పుడు ఎలకలు వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు తినేస్తారు. వాళ్ళు ఎందుకు ఇలాగైపోతారు అనుకుంటారు? నో కుష్టి వ్యాధులు అందరూ ఇలా వాళ్ళ కాళ్ళు చేతులు ఇలాగ ఎందుకు అయిపోతాయంటే అది రోగం బట్టి కాదు, వాళ్ళకి స్పర్శ లేదు, వాళ్ళకి తెలియదు. పురుగులు తినేస్తున్నాయో ఎలకలు తినేస్తున్నాయో అలా తిని వాళ్ళ చేతులు ఇలాగైపోతాయి. అర్థమైందా? అయితే ఇక్కడ ఆయన చాలా డీటెయిల్లోకి వెళ్తే చాలా ఉన్నాయి. నయమాను బోర్డు అంతా బంగారం, వెండి బంగారం, అది కూడా చదువుదామా? గబగబా యేసుకున్న గబగబా చదివేసేది 10వ వచనం దగ్గర నుంచి. నీవు యోర్దానుకి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవుతోనే అతనితో చెప్పుటకు దూతను పంపిండు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా ఎదురు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మార్పునని నేను అనుకుంటుంది. దమస్కో నదులైన అబానాయును పర్పారును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు ఏమనుకుని వస్తారంటే, ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే నాలో ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోయి మొత్తం అంతా మారిపోతుంది అనుకుంటారు. ఇక్కడ కూడా అదే సందర్భం. నయమాను ధనవంతుడు, కానీ కుష్ఠవ్యాధి ఉంది. ఆ కుష్ఠవ్యాధి బాగా నయం చేసుకోవడానికి ఎలీషా దగ్గరికి వచ్చి రథం కూడా దిగట్లే, రథంలోనే ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను ధనవంతుడిని బోడంత ధనం తీసుకొచ్చాను కాబట్టి వాడు పరిగెత్తుకుంటూ, ఈ రోజు పాస్టర్లందరూ అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోరు. ఎవడైనా 10 రూపాయలు కానుకిస్తానంటే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వాడు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదలను. నయమాను కూడా అలాగే అనుకుంటాడు, ఇంత డబ్బు బంగారం నేను తీసుకొచ్చాను కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తాడంటే లోపల ఉన్న దైవజనుడు ఆయనకి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు. దేవుడు ఎలా చెప్తే అలా చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఓహో నీకే ఎంత ఉంటే జీవం కలిగిన దేవుని సేవకుడిని నాకెంత ఉండాలా అని చెప్పి తన పనివాడిని పిలిచి అన్నాడు, అరే బయట ఒక ఆయన రథం మీద నుంచున్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మొలగమని నేను చెప్పానని చెప్పుకో అనగానే వెళ్ళి, అయ్యా మా యజమానుడు నిన్ను యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మొలగమన్నాడు, నీ రోగం బాగైపోతుంది అంటే ఫస్ట్ వాడికి ఏం ఆలోచన రావాలి? అసలు నేను వచ్చాననే సంగతి చెప్పలేదు, నేను ఎందుకు వచ్చాను చెప్పలే. ఇవేవి చెప్పకుండా ఆ దైవజనుడు లోపల నుండి కబురు పంపించాడంటే ఎంత మహిమ కలిగిన దేవుడు అనుకోవాల్సింది పోయి, ఏంటేంటి నేను ఇంత ధనవంతుడిని, వాడికి ఇవ్వడానికి ఇంత వెండి బంగారము దుస్తులు నేను తీసుకొస్తే కనీసం బయటకు వచ్చి నా
ఎక్కడెక్కడ కుస్తుందో అక్కడ ఇలా చెయ్యి ఆడించి ఏదైనా మంత్రం వేస్తాడేమో అని నేను అనుకుంటే వీడు కనీసం బయటికి కూడా రాలేదని కోపం వచ్చిందంట. ఆయన కోపం వచ్చింది. అయినను మరి కుష్ఠవ్యాధి ఉంది కదా, కోపం వస్తే ఎవరికి నష్టం? కోపం వస్తే రోగం తగ్గుద్దా? రోగం తగ్గాలి కదా. అందుకనే తన కోపాన్ని అణుచుకుని తను తాను తగ్గించుకుని ఆ దైవజనుడు చెప్పినట్టు 7 మార్లు యోర్దాను నదిలో మునిగి పైకి తేలేటప్పటికీ ఆ చర్మం ఎలాగైపోయిందండి? పసి పిల్లల వంటి చర్మం అన్న మాటకు అర్థమేంటి? దైవజనుడి దగ్గరికి రాకముందర నయమాను యొక్క మనస్సాక్షి ఎలా ఉందండి? స్పందన లేని స్థితిలో ఉంది, స్పర్శ లేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది? శిశువు వంటి నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి. ఒక మనస్సాక్షి లేనివాడు, చచ్చిన స్థితిలో ఉన్న మనస్సాక్షి కలిగిన వాడు దైవజనుడి దగ్గరికి వచ్చి మనస్సాక్షిని బతికించుకున్నాడు. ఇప్పుడు మనస్సాక్షి అయ్యో దేవా నేనంతా పాపినని ఆ యోర్దాను నది దగ్గర ప్రార్థన చేశాడు. వెంటనే కుష్ఠవ్యాధి బాగైపోయింది. ఏ సేవకుడు తల మీద చేపెట్టి ప్రార్థన చేయలా? ఏమీ లే. దేవుడు చెప్పిన మాట విన్నాడంతే. ఒరే ఇళ్ళల్లో ఎందుకురా, మందిరానికి రా, 4 మాటలు వింటే జీవితం మారుద్దంటే అయిపోయి ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు దేవుని మందిరానికి రావాలంటే. నిన్న ఇక్కడికి వచ్చి మట్టి మోయమన్నారా లేదా పొలం దున్నమన్నారా? దేవుని మాటలే కదా. ఎన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి ఇక్కడ. కనుక నయమాను ఆ మాట అది ఇప్పుడు నయమానికి స్వస్థత అయిపోయింది. చర్మం మళ్ళీ చిన్నపిల్లల వంటి చర్మంగా మారిపోయింది. కుష్ఠంతా పోయింది. పోతే ఇప్పుడు సంతోషం కదా. అరే ఫలానా వాడు నాకు మేలు చేశాడంటే వాడికి నేను ఏదో ఒకటి నేను ఇవ్వకుండా, బహుమానం ఇవ్వకుండా నేను వెళ్ళిపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది అని చెప్పి 16వ వచనం దగ్గరికి రండి. 14వ వచనం దగ్గర చూద్దాం. అతడు పోయి ములుగుగా అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతును. ఈ మాట ఎవరంటున్నారు? ఒక అన్యుడు. ఇంతకు ముందర వీడికి ఎన్ని దేవుళ్ళు ఉండేవాళ్ళు? 3. ఇప్పుడేమంటున్నాడు? నీ దేవుడు తప్ప ఈ లోకంలో ఇంక మరొక దేవుడు లేడు. మేమందరం అలాగే ఉండేవాళ్ళం, నయమాన్లాగే. ఎప్పుడైతే మా కన్నులు విప్పబడ్డాయో, అరే అసలైన దేవుడు ఎవరో మేము తెలుసుకున్న తర్వాత మిగతా వాళ్ళంతా గుర్తదే, మిగతా వాళ్ళంతా అబద్ధమే. కనుక విడిపించబడ్డాం. హృదయం తేలికైపోయింది. అయ్యో ఎన్ని సంవత్సరాలు మేము నష్టపోతే, మాకు ఈ నిజం ఎవరు చెప్పకపోతే అని బాధపడ్డాం. అయినా సరే దేవుడు ఓదార్చాడు. నా యుద్ధకు వచ్చు వారిని నేమాత్రం యోసిపుచ్చను. ఇలా చెప్తున్న దేవుడు 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి. ఎలీషా ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇక్కడ చూడండి. ఆయన ధనవంతుడు గనక, నువ్వు నన్ను బాగు చేసావు గనక, ఇదిగో నేను సంతోషంగా నన్ను బాగు చేసినందున ఇదిగో నేను నీకు ఇవ్వడానికి కానుక తీసుకొచ్చా. ఈ కానుక తీసుకో. ప్రేమ సోదరా సోదరి, ఒక్కసారి ఆలోచించి చెప్పు. ఆ డబ్బు ఎవరికి అవసరం లేదు? ఎలీషాకు అవసరం లేదా? ఏమంటే ఒకసారి ఆలోచించి చెప్పండి. ఎలీషాకు అవసరం లేదా? నీకు డబ్బు అవసరం లేదా? నాకు డబ్బు అవసరం లేదా? ఏం దుర్గా, డబ్బు అవసరం లేదా నీకు? మనందరికీ మా దుర్గకి ఎంత ఆనందం తెలుసా? అవసరం లేదా అంటే, అయ్యి బాబు లోపల లడ్డూలు ఇలా పేలిపోతూ ఉంటాయి. డబ్బు ఎవరికి అవసరం లేదు? అందరికీ అవసరమే. ఎలీషాకి ఎంత ఉపయోగపడేవో. కానీ ఎలీషా ఏంటి మాట్లాడుతున్నాడు? ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఫస్ట్ అది మర్చిపోకు. నువ్వు నిలుచున్న చోట దేవుడు నీ పక్కన నిలుచున్నాడు. కనుక ఇప్పుడు దేవుని మాట వినాలా? ఈ నయమాను మాట వినాలా?
దేవుడు అంటాడు, వీడు తీసుకొచ్చే ధనము కంటే నేను నీ పక్కనుంటే నీకు అన్నీ సరిపోతాయి. గాడ్ ఈజ్ సఫిషియంట్. నా ప్రభు నాకుంటే ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, అత్యంత ప్రాముఖ్యమైన పాఠం. ఈ పాఠం నేర్చుకునే వారికి నాకు డబ్బే కావాలంటారు, ఇంకెవరు అక్కర్లేదంటారు. కానీ ఆ డబ్బు గురించి ఏం మాట్లాడాడు దేవుడు? చిమ్మట పట్టిన సంచిలో వేసుకున్నట్టే. సంచి కన్నాలు ఉన్నాయి తల్లి, నీకు అర్థం కావట్లే, కింద నుంచి వెళ్ళిపోతున్నాయి, నీకు తెలియట్లే. కనుక ఇక్కడ చూస్తే నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను? ఆ దేవుని జీవము తోడు నేను నీ వద్ద నుండి ఏమీ తీసుకోవడం కాదు, ఏమీ నేను తీసుకోను. ఏమండి చదవండి పూర్తిగా మాట. ఆ యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకోనను అని చెప్పాను. ఎంతో బతిమాలాడు. మనల్ని బతిమాలేంత వరకు మనం తెచ్చుకుంటామా? అయ్యో పాపం బాధపడ్డా. కానీ నయమాను బతిమాలను కూడా తీసుకోలే, అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి 20వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అసలైన పాఠం మొదలు. గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి. భాష చూడండి ఒక్కసారి ఇక్కడ భాష చూడండి. భాష చూస్తే ఆత్మీయమైన భాష. గెహాజీ వచ్చేమన్నాడు? యెహోవా జీవం తోడు. నయమాన్ ఏమన్నాడు? ఎలీషా ఏమన్నాడు? నా దేవుని జీవము తోడు నీ యొద్ద. అంటే అయ్యి బాబోయ్, నేను ఏ దేవుని సన్నిధిలో నిల్చున్నానో ఆ దేవుని జీవము తోడు. భాష మాత్రం ఆత్మీయ భాష మాట్లాడుతున్నాడు. కానీ దైవజనుడు చేస్తున్న పని ఏంటి? గెహాజీ చేస్తున్న పని ఏంటి? చూడండి. వచ్చిన వాడికి వాడు అన్యుడు, వాడికి ఏం తెలియదు పాపం. కనుక వాడికి అనుమానం రాకూడదు, వీడెవడు మధ్యలో వచ్చి అడుగుతున్నాడని. వీడు కూడా అదే భాష వాడుతున్నాడు. నయమాన్ గారు నా యెహోవా జీవంతో అనగానే ఓహో వాళ్ళేమో వీళ్ళందరూ అనుకుని ఏంటి చదువుదాం, అది కూడా చదువుదాం. ఏదైనా తీసుకుందననుకుని నయమాను కలుసుకుంటే పోతుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న వారిని చూసి తన రథం మీద నుండి దిగి, అరే వెనకాల ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఒకసారి ఆపు, రే అబ్బాయి ఆపు, బండ ఎవరో వస్తున్నారు పరిగెత్తుకుంటూ, ఎవరో చూద్దామంటూ అనగానే బండ రథం ఆపాడు. రథం ఆపగానే వాడు ఆయుష్ పడుతూ గెహాజీ వచ్చి అన్నాడు, క్షేమమైనా నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎవరైనా పోయారా అడుగుతాం కదా. అంత క్షేమమైనా అంటే అంత క్షేమ, మరి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతాం కదా. అడిగాడు. అది అక్కడి నుంచి పోరాడడం మొదలెట్టాడండి. యజమానుడు పంపాడా? ఎలీషా గారు పంపారా అండి? నా యజమానుడు నా యజమానుడు నా చేత నీకు వర్తమానం పంపాడు. ఏంటా వర్తమానం? ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి వరకు 2 మందిలో వెళ్ళి 2 దుస్తుల బట్టలను దయచేయమని చెప్పిస్తున్నాడని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకోమని బతిమాలి 2 జట్టులో 4 మందిలో వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారి గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయారు. చాలు. ఏమండి, ఒక వంతు ఇస్తానన్నవాడు 2 వంతులు ఇస్తానంటే ఓకేనా చేదా అండి? ఒక వంతు ఇస్తానన్నవాడు రెండింతలు ఇస్తానంటే ఎవరికైనా చేదా అండి? అసలు ఏం అడిగాడు? అసలు ఏమి ఇద్దాం అనుకున్నాడు? ఏమడిగాడు గెహాజీ? నయమాన్ ఏమిస్తానంటున్నాడు. అడగండి, మళ్ళీ చదవండి ఆ మాట. 26వ వచనం. అంతటా ఎలీషా ఆ
మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. అదిగో దీనిని బట్టి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు పాపము చేస్తున్నప్పుడు కూడా దేవుడు నీ పక్కనే సాక్షిగా ఉన్నాడు. ఈవెన్ వైల్ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ కాన్షియస్నెస్, నీ మనస్సాక్షికి నువ్వు వేర పెడుతున్నప్పుడల్లా, నేను దేనైతే కాదన్నానో ఇది నేను ఏమీ తీసుకోను అని నేను అన్న తర్వాత కూడా ఈ లోపల మధ్యలో సాతాను గారు ఏం చేసావా? గేహాజీ, నీ మనస్సాక్షికి ఎంత గమ్మేస్తావు చెప్పు? 2 మడుగులు వెండిని 2 దుస్తులు సరిపోతాయంటే ఇచ్చేయి, రాని రాని ఫస్ట్ రాని ఇచ్చే నా మనస్సాక్షి నేను అమ్మేసుకుంటా, నాకు వద్దు, నాకు అక్కలే. మరి నలుగురు నీ మీద చీ అంటారు, పర్లే తుడిచేసుకుంటా. దేవుడే నిన్ను అసహించుకుంటా, పర్లా అసహించుకున్నా ఏం పర్లా, నేను తుడిచేసుకుంటా, ఫస్ట్ అవి కావాలి, రాని 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 రాని. ఎప్పుడైతే మన దగ్గరికి వెళ్ళి అడిగాడో 2 ఇస్తానంటే నాకేమైనా చేదా? అసలు నేను దాని గురించే కదా వచ్చే రాని, అది ఎలాగైనా పర్వాలా. కనుక ఒకడు మనస్సాక్షి లేని స్థితిలో, కుష్టు వ్యాధి పట్టిన మనస్సాక్షి గలవాడు వచ్చి స్వస్థపరచబడి నిర్మలమైన మనస్సాక్షితోటి ఇంటికి వెళ్ళాడు, శిశువు వంటి చర్మంతో ఇంటికి వెళ్తే, ఇంకోడు మనస్సాక్షి ఉన్నవాడు తన మనస్సాక్షిని ఏం చేశాడు? అమ్మేసుకుని 2 మడుగుల వెండి కొరకు 2 జతల దుస్తులు కొరకు. గేహాజీ కూడా బదలైపోయింది. ఇప్పుడు దాని ప్రతిఫలం ఏంటి? చదవండి 27వ వచనం. నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి. అబ్బా, ఇది ఫ్యామిలీ ప్యాక్ లో వచ్చేసింది. ఈ శిక్ష మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లో వచ్చేసింది. నీకే కాదు గేహాజీ, నువ్వు చేసిన పాపమునకు నీకే కాదు, నువ్వు తెచ్చుకున్న నయమానుకున్న కుష్టి ఇప్పుడు నీకును నీ సంతతికి 10 తరాల వరకు. ప్రేమ సహోదరుడా సహోదరి, ఈ 2025వ సంవత్సరము మొదటి ఆదివారం మన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ రిమెంబర్, ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నువ్వు నేను అమ్మేసుకోవట్లేదో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ముఖ్యంగా యవనస్తులు కూడా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తల్లిదండ్రులు వేదనతో అరే ఫలానా వాడితో సహవాసం పట్టకంటే నా ఇష్టం, నీ మనస్సాక్షిని అమ్మేసుకుని దేవుని మందిరంలో పెరుగుతూ దేవుని వాక్యము విని దేవుడు ఎట్టివాడో తెలిసి అయినా కూడా వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసి ఏం తెచ్చుకుంటున్నావు నువ్వు? కుష్టి వ్యాధి. మర్చిపోకు, ఇవాళంతా బాగానే ఉంది, రేపు వ్యాధి బయటపడిన తర్వాత ఏడిస్తే పోను. అది నీ ఒక్కడితో పోవట్లే, నీ మొత్తం కుటుంబం. ప్లీజ్ రిమెంబర్. దేవుడు వద్దన్నాడు. దేవుడు తల్లిదండ్రుల ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు, పెద్దల ద్వారా మాట్లాడుతున్నారు. వారి మాట కాదన్నావో, నా ఇష్టం అన్నావో జాగ్రత్త. నాకేంటి, ఇంతవరకు ఏం జరగలేదు, గాడి గుడ్డు వీళ్ళు చెప్తే అయిపోద్ది ఏంటి? గేహాజీ కూడా అలాగే అనుకున్నాడు. ఏమొచ్చింది? వాడికే కాదు, ఫ్యామిలీ ప్యాక్లో వచ్చింది. మేము ప్రార్థన చేశాము, ఈ సంబంధం కరెక్ట్ కాదు అని చెప్పినా నా ఇష్టం అని పోయి చేసుకుంటే ఏమవుద్ది? దాని తర్వాత నీ సంతానంతో కూడా నువ్వు కుష్టి వ్యాధి సంపాదించి పెట్టుకున్నాడు. ప్లీజ్ రిమెంబర్. బీరువాలో పురులు, స్కెలిటన్స్
ఒక్కసారి తలుపు తీస్తే మొత్తం దడదడ బయటికి రాలుతాయి. అవి ఎంతవరకు నువ్వు నేను దాని తలుపు తీలే. మనస్సాక్షి నేను చేస్తుంది తప్పు అని తెలిసి కూడా నేను చేసినప్పుడు నేనేం చేస్తున్నాను? నా మనస్సాక్షికి బేరం పెట్టేశా. నా మనస్సాక్షి నాతో మాట్లాడుతోంది, ఇది నేను చెయ్యొద్దు, నేను ఈ పని చేయటం వలన 10 మందిని నేను గాయపరుస్తా, 10 మందిని అవమానపరుస్తా, నా తల్లిదండ్రులకు నింద తీసుకొస్తా, నా తల్లిదండ్రులకు దుఃఖం వాళ్ళకి ఏడుపు రప్పిస్తా. ఈ సంగతి తెలిసి కూడా ఒకవేళ నేను చేస్తే నయమానికి వచ్చిన కుష్టి నీకు గ్యారంటీ. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. జస్ట్ వెయిట్. జీవం కలిగిన దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా, జస్ట్ వెయిట్. ఆ సమయం కొరకు వేచి ఉండు, దాని పరిణామం చూసిన తర్వాత ఏడుద్దు. జాగ్రత్త. జీవం కలిగిన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. నిన్ను చెక్కనెత్తుకున్నాడా? నీ కొరకు శిలువలో మరణించాడా? నీ కొరకు రక్తం కార్చాడా? దేని కొరకు? నీ జీవితం మెరుగుపరచడానికే కదా. నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికే కదా. నిన్ను 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికే కదా ఆయన చేసింది. నీ ఆశీర్వాదం నాకు కాదనుకుంటే ఏం తెచ్చుకుంటావు? కుష్టివ్యాధి. అందుకే భయం. తల్లిదండ్రులుగా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎవరిని వివాహాలు చేసుకుంటున్నారో అది మీ వ్యక్తిగత నిర్ణయం. దాని తర్వాత వచ్చే పరిణామ విషయంలోనే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అది తన సంతతి అంతటికి కుష్టివ్యాధి తెచ్చాడు. ఓ బాబు, మా పిల్లలకి ఏమవుతుందో అనే బాధ తప్ప మరొకటి ఏమీ లేదు. మీ జాతకాలు మీరు రాసుకుంటున్నారు. ప్లీజ్ రిమెంబర్, మీ జాతకాలు మీరు చేతులారా రాసుకుంటున్నారు. మీ డెత్ సర్టిఫికేట్ మీరు చేతులారా రాసుకుంటున్నారు. యు ఆర్ సోన్లీ రెస్పాన్సిబుల్. వ్యక్తిగతంగా మీకు మీరే బాధ్యులు. తల్లిదండ్రులు మంచి చదువు చదివిస్తారు, మీకు సకల సౌకర్యాలు తీసుకొస్తారు. వాళ్ళు కడుపు మార్చుకుని, వాళ్ళు నేలమే పడుకుని, మీకు పరుపులమే పడుకోబెట్టి, మీకు అనారోగ్యం వస్తే రాత్రి తెల్లవారు మీ పక్క నుండి మీరు పక్క మీద ఎరిగేస్తుంటే 2 చేతులు అడ్డం పెట్టి మిమ్మల్ని శుభ్రంగా కడిగి, మీరు వాంతి చేసుకుంటుంటే 2 చేతుల్లో వాంతి చేయించుకుని, మీకు ఇన్ని సేవలు చేసిన తర్వాత నా ఇష్టం దగ్గరికి మీ నోటంట నా ఇష్టం అంటే మీరు ఎంత పెద్దోళ్ళు అయిపోయినట్టు. జాగ్రత్త. ఇది తప్పని తెలిసి కూడా అది నా ఇష్టం అన్నాడు. ఏమొచ్చింది? మనసాక్షి అమ్మేసుకోవడం అంటే అది. క్రైస్తవ జీవితం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీ పద్ధతులు మార్చుకోకుండా, ఎవడో అన్యుడు గంతులేశాడు, వాడు రోడ్డు నెక్కిన బట్టలు ఇప్పుకుని డ్యాన్స్ చేశాడు, నేను డ్యాన్స్ చేస్తా, వాడు వాళ్ళ అమ్మనాన్ని అలాగే అమ్మనాభూతులు తిడుతున్నాడు, నేను తిడతా అంటే ఏమొస్తుందండి? జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఇది మొదటిది. మనసాక్షిని అమ్మేసుకున్నవాడు. గేహాజీ సందర్భంలో తీసుకొస్తే నయమాను చచ్చిన మనస్సాక్షితో వచ్చి నిర్మలమైన మనస్సాక్షితో తిరిగి వెళ్ళాడు. గేహాజీ నిర్మలమైన మనస్సాక్షి గలవాడు. తన మనస్సాక్షిని కేవలం 2 మణుగుల వెండి కొరకు, 2 దుస్తుల కొరకు అమ్మేసుకున్నాడు. భ్రష్టు గల మనస్సాక్షికి అప్పగించేసుకున్నాడు. రెండో ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. త్వరగా తీయాలి. వేదన మీద శ్రద్ధ కలిగి కాదు కానీ ఈ 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ఒకడు. వాని దగ్గర డబ్బుల సంచి ఉంది. ఈ డబ్బు సంచితో ఇక్కడ ఒక మాట రాసిందండి. ఇక్కడ ఒక మాట, అందరూ పైకి చూడండి, ప్లీజ్ లుక్ ఫార్వర్డ్. వెరీ గుడ్. యూదా ఇస్కరియోతు, యేసుక్రీస్తు ప్రభువు యూదా ఇస్కరియోతు నమ్మి డబ్బు సంచి వాని దగ్గర పెట్టాడు.
ఇప్పుడు యూదా ఇస్కారియోతు అందులో డబ్బు సంచిలో 20 వెండి నాణ్యాలు ఉన్నాయి అనుకుందాం. 20కి 20 తీసేసి దొంగలించేశాడు అనుకో, అది దొంగతనం అవుతుంది. అది ఒక్కసారే. కానీ యూదా ఇస్కారియోతు ఏం చేస్తున్నాడు? ఒక వెండి నాణ్యం తీసుకున్నాడు, పక్కన పెట్టి మొల్ల దాచుకున్నాడు. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. కానీ బయట అందరికీ ఏం చూపిస్తున్నాడు? ఇందులో 20 ఉన్నాయి. ఆ ఒక వెండి నాణ్యం తీసి దాచినప్పుడు ఒళ్ళు శరీరం అంతా ఎలా వణికిపోయి ఉండేది? యేసుప్రభు పక్కన వచ్చి భుజం మీద, యూదా ఇస్కారియోతు భుజం మీద, యూదా లెక్కంతా కరెక్ట్గానే ఉందా అంటే, కరెక్ట్గా ఉంది ప్రభా అంటే అంతా మొత్తం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని ఒళ్ళు గజగజగా. ప్రభుకి తెలీదా లోపల ఎన్ని ఉన్నాయో అని? ఆయన అందరి ఆంతరములను ఎరిగినవాడు. ప్రభుకి లేదు లోపల 19 ఉన్నాయని. ఆయన యూదా గజగజ, లేదు ప్రభా అంతా కరెక్ట్గానే ఉంది. ఓకే, మొదటి రోజు భయం వేసింది. ఇప్పుడు రెండో రోజు ఇంకొక వెండి నాణ్యం అందులో తీస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? చెప్పండి. మొదటిసారి తీసి దొరికిపోతానేమో అనే ఉన్నంత భయం, దొరకపోకుండా తప్పించుకుంటే ఇప్పుడు రెండో మారు తీసేటప్పుడు ఎలా ఉంటుంది మనసు? మునుపున్నంత భయం లేదు. మూడో మారు తీసినప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. నాలుగో మారు అసలు భయం కాదు కదా, ఇంకా ఏమీ లేవు. అంటే ఏం జరుగుతుంది లోపల? మనసాక్షి రోజు రోజుకి తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు. మనసాక్షి ఫస్ట్ టైం అమ్మో ఇది పాపం అన్నాడు. అయినా వెండి నాణ్యానికి, ఒక్క వెండి నాణ్యానికి మనసాక్షిని తాకట్టు పెట్టేసుకున్నాడు, అమ్మేశాడు. పైగా విచిత్రం ఏంటి తెలుసా? ఇది కొండ మీద ప్రసంగాన్ని విన్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన ఆ ప్రసంగం విన్న తర్వాత యూదా ఇస్కారియోతు పనిచేశాడు. సో దేవుని మందిరంలో వర్తమానాలు నీ జీవితాన్ని మార్చట్ల. నీ మనస్సాక్షిని నువ్వు అమ్ముకుంటావో లేదో అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నీ మీద. యేసు ప్రభుతో కూడా ఉండి ఆయన వర్తమానాలు వింటూ వాడు ఏం చేస్తూ వచ్చాడు? ఒక పదం రాస్తుంది అక్కడ. ఆ పదం రీసౌండ్ వస్తుంది నాకు ఎప్పుడు. ఏంటది? అదే వచనం మళ్ళీ చదవండి. 6వ వచనం. వాడిలాగా చెప్పున్నది అంటే యేసు ప్రభు పాదాల మీద విలువైన అత్తరు బుడ్డి ఒక ఆమె పగలగొట్టి ఆమె పాదాల మీద, ఆయన పాదాల మీద పోసి పూస్తుంటే అరే అన్నాడు. ఇది అమ్మి బేదలకు పంచిపెట్టుంటే బోళ్ళంత మంది ఓ బాబో ఎంత ధర్మాత్ముడో అని నలుగురికి తెలిసేటట్టు. కానీ వారికి నిజంగా బేదల మీద ఆ శ్రద్ధ లేదు. వారికి ఏ శ్రద్ధ ఉంది? ఆ డబ్బులు ఇందులో వేసి ఉంటే నేను చిల్లగొట్టుడు. అందుకని ఏం రాస్తుంది? ఆ మాట చదవండి. దొంగలించుచు ఒకసారితో అయిపోలే, ప్రతిరోజు అదే పని. వాడు నిత్యము ఇంగ్లీష్లో ఏం రాస్తుంది కదా? పిల్ఫరేజ్. పిల్ఫరేజ్ అంటే ప్రతిరోజు అందులోంచి కొట్టేయడమే. ప్రతిరోజు, ఎవ్రీడే. ఎందుకు అలాగా? మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడిన మనస్సాక్షి ఇక పని చేయట్లే. కాన్షియస్నెస్ ఇది పాపం అని వాడికి అనిపించట్లే. ఇప్పుడు వాడు ఎలా ఫీల్ అయిపోతున్నాడు? దొంగతనం చేయడం ఎలా ఫీల్ అయిపోతున్నాడు? నా పుట్టుకతో వచ్చిన హక్కు, ఇది నా హక్కు, నేను దొంగతనం చేయడం నా హక్కు, నీ జేబులో ఉన్న డబ్బును నేను తీసేసుకోవడం నా హక్కు. మానవుడు అలా మారిపోయాడు. కనుక ప్రభుతో ఉంటూ, ప్రభు మాటలు వింటూ తమ మనస్సాక్షిని అమ్మేసుకున్నవాడు యూదా ఇస్కారియోతు. మూడో సందర్భం కూడా చూసేద్దామా త్వరగా? లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు గమనించగలరు. జక్కయ్య త్వరగా దిగుము, బస్ చేయవలసి ఉన్నది. దాని తర్వాత మాట మనకి ఇదిగో ప్రభువా ఈ ఇల్లు పేదలకు ఇచ్చుచున్నాను,
ఎవరినెత్తనైనను అన్యాయముగా దేవుడైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు ఇస్తా మరలా చెల్లిస్తున్నని ప్రభువుతో చెప్పాడు. మొన్న 31వ తారీఖు రాత్రి ఒక సాక్ష్యం ద్వారా మీరు విన్నారు. జక్కయ్య సందర్భం ఒక జీవితాన్ని ఎలా మార్చగలిగిందో చూడండి. ఇంతకు ముందర జక్కయ్య రాని రాని అనేవాడు. ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు? నేను ఇచ్చేస్తా. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 ఇస్తా. కనుక ఎవరి దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళు కాలం చేసేసారు. ఇప్పుడు వాళ్ళకి నేను తిరిగి ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు నేను ఏం చేస్తా? పేదలకు పంచి పెట్టేస్తా. ఓ ప్రభువా, నేను నిన్ను సంపాదించుకున్నా, నువ్వే నా ఇంటికి వచ్చేసావు, నువ్వే నా దగ్గరికి వచ్చేసావు. నిజమైన ధనము నువ్వు శ్రీమంతుడు, నువ్వే నాకున్నప్పుడు ఈ ధనం అంతా నాకు వృధా, వేస్ట్. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 ఇచ్చేస్తా, మిగతాది పేదలకు పంచి పెట్టేస్తా. నువ్వు ఉంటే నాకు చాలు. కనుక చచ్చిన మనస్సాక్షి గలవాడు యేసుక్రీస్తు ప్రభువు దర్శించటం వలన మనస్సాక్షి జీవింపజేయబడింది. ఇప్పుడు భాష మారిపోయింది. ఎవరు ఫిల్ట్ పట్టేసుకునేవాడు, వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, వాడు సొంత లెక్క అంత క్రూరంగా వసూలు చేసేవాడు, సుంకము వసూలు చేసేవాడు. ఇప్పుడేమంటున్నాడు? ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 ఇచ్చేస్తా, మిగిలిన డబ్బు నేను పేదలకు పంచి పెట్టేస్తా, కట్టుబట్టలతో నీ వెంట వస్తా. సోదరి, ప్రభు దగ్గరికి వచ్చిన వారికి డబ్బుతో సంబంధం ఉండదు, అవసరం ఉండదు. కనుక గమనించండి, మంచి మనస్సాక్షి ఉన్నవాడు కొద్ది లాభం, స్వలాభము కొరకు, శరీరిచ్చల కొరకు మనస్సాక్షిని అమ్మేసుకుంటున్నాడు. ఆ మనస్సాక్షి ఇది పాపము అని చెప్తున్నా కూడా మనస్సాక్షి గొంతు నులిమేసి ఆ పాపము చేయడానికి వెనకాడట్ల. తద్వారా కుష్ఠవ్యాధి తెచ్చుకుంటున్నాడు. ఆ కుష్ఠవ్యాధి తన ఒక్కడితో సరిపోట్లే, తన వెనుకనున్న సంతతి అంతటికి సంతరిస్తుంది, విస్తరిస్తుంది. కనుక ఈ కొత్త సంవత్సరంలో ఇవి 2, విశ్వాసము, మంచి మనస్సాక్షి చాలా అవసరం మనందరికీ. ఆ మనస్సాక్షి స్పందించే మనస్సాక్షి ఉండాలి. కుష్ఠవ్యాధి పట్టిన మనస్సాక్షి అయి ఉండకూడదు. ఇది పాపమని నాకు తెలిసినప్పుడు నేను ఆ మనస్సాక్షికి లోబడాలి. అయినా సరే దాన్ని చేశాను అంటే నా మనస్సాక్షికి స్పందన లేనట్టే. ఏమండి? అయితే ఇక్కడ కొన్ని అజాగ్రత్తగా ఉండే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అక్కడ మనం ఎంత దాచుకున్నా సరే, సమాజం ఎదుట ఎంత ఆత్మీయులుగా మనము నటించినా సరే, దేవుడు దాన్ని ఎలా వెలుగులోకి తీసుకొస్తాడో తెలుసా? ఎలా వెలుగులోకి తీసుకొస్తాడో తెలుసా? గేయాజీ జీవం కలిగిన దేవుని తోడు అన్నట్టే. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఈ ఉదయము ఈ తప్పిపోయిన కుమారుడు గురించి సన్నివేశము వచ్చింది కనుక నేను ఆ సందర్భాన్ని కూడా చూపిస్తున్నా. లూకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం నుండి చూడండి. 25వ వచనం నుండి. అప్పుడు ఇంటి దగ్గరికి రాగా చూస్తుంటే ఇంట్లో పండగ జరుగుతుంది, మంచి సువాసనలు వస్తున్నాయి, కూర ఉడుకుతుంది, శుభ్ర మసాలా గరం దట్టించి ఉండారు, పనివాళ్ళు చాలా హడావిడిగా నీళ్లు గట్ట మోస్తున్నారు అన్నీ. అవి చూసి మనోడికి ఏమొచ్చేసింది? బీపీ వచ్చేసింది. మనోడు మొహం చిన్నబుచ్చేసుకున్నాడు. ఇదేంటి నేను లేకుండా ఇదంతా హడావిడి? మనకి డౌట్ వచ్చేసింది. మా చిన్నోడు వచ్చేసి ఉంటాడు, ఇన్ని రోజులు మా నాన్న ఎదురు చూశాడు, ఆ చిన్నోడు వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వీనికి ఉన్న సాక్ష్యం ఏంటి? విధేయుడైన పెద్ద కుమారుడు, విధేయతతో ఉన్న పెద్ద కుమారుడు. వీడు ఇంటి దగ్గరికి రాగానే వీడు అజాగ్రత్తగా ఉన్నాడు కనుక ఇప్పుడు లోపల ఉన్నది దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడో చూడండి. వీడు దగ్గరికి వచ్చి చదవమ్మా కొడతాడు.
ఆ. నీ తండ్రి క్రొవ్విన దూడను వధించుననెను. అయితే అతడు కోపపడి లోపలికి ఫస్ట్ కోపం వచ్చేసింది. వెళ్ళలేకపోయాను. చాలు. ఇన్ని రోజులు ఈ కోపం దాచుకుని ఉన్నాడు, ఎంతో ఆత్మీయుడిగా నటించాడు. దేవుడు ఏం చేశాడు, ఆ సందర్భాన్ని ఒకటి కలుగు చేసిన వెంటనే ఇప్పుడు ఆ కోపం బయటపడిపోయింది. ఇప్పుడు నేను లోపలికి రానంటున్నాడు. ఇప్పుడు నేను లోపలికి రాను. సరే, మరి తండ్రిని ఎందుకు సేవించాడు? ఇన్ని సంవత్సరాలు తండ్రికి సేవించాడు కదా, మరి ఎందుకు సేవించాడు? తండ్రి మీద భక్తి ఉండేనా? ఇప్పుడు తండ్రి అంటే గౌరవం ఉన్నట్టే కదా. చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నా సంగతి నేను చూసుకుంటాను, నా దారిని నేను వెళ్ళిపోతానన్నాడు. ఒరే వద్దురా అని బతిమాలుకున్నా సరే, అబ్బాయి అదే కుదరదు, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఒరే వద్దురా, బయట మంచివాళ్ళు కాదు, అందరూ మోసగిస్తారు, నీ డబ్బు నీ దగ్గర దోచేసుకుంటారు, ఇవి చెబుతున్నాడు. అబ్బాయి అదే కుదరదు, నాది నాకు ఇచ్చేసి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారండి? సరే అయితే ఏం చేస్తాను నాన్న, నిన్ను నేను ప్రేమించాను కాబట్టి నువ్వు అడిగినట్టే, ఇగో తీసుకో, నీ ఇష్టం, మరి వెళ్ళు. పెద్దోడు అన్నాడు, నాన్న నేను మాత్రం అలా కాదస్మా, నిన్ను నేను అస్సలు వదిలి ఎక్కడికి వెళ్ళను, నా కనుపాపలాగా నిన్ను చూసుకుంటాను అన్నవాడు అలాగే చూసుకున్నాడు పాపం. కానీ లోపల ఏముంది? లోపల పరిస్థితి వేరేగా ఉంది, లోపల మనస్సాక్షి వేరేగా ఉంది. కనుక 29వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? అందుకతడు మేరలేదని అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక్క మేక పిల్లనైనా నువ్వు నాకు ఇవ్వలే. అయితే తండ్రి ఏమని అడగాలి? అయితే ఇన్ని సంవత్సరాలు ఆ మేక పిల్ల కోసమా నాకు సేవ చేసేది, అంతేనా? అవునా? మరి నీ ఆత్మీయత అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఆ మేక పిల్ల కొరకే కదా. పిల్లలు కూడా ఇంట్లో చూడండి ఒకసారి, తల్లిదండ్రుల దగ్గర ఎలా నటిస్తారంటే, ఓయ్ బాబోయ్ మా అబ్బాయి అండి బంగారం అండి, మా అమ్మాయి అండి బంగారం అండి అని తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. కానీ చెంకలో ఏముంటుంది? ఒక మేక పిల్ల. ఒక్కొక్కసారి దేవుని సేవించే విషయంలో కూడా, ప్రేమ సహోదరుడు ఆ సహోదరి, దేవుని దగ్గరికి వస్తున్నా, నీవు ఏ ఉద్దేశంతో వస్తున్నావు? దేవుడు చూస్తున్నాడు, దాన్ని ఏదో ఒక రోజు దేవుడు బయటపడతాడు. నీ జీవితంలో మేకపిల్ల ఏదో చూసుకో జాగ్రత్తగా. బహుశా దానికోసమే దేవుని దగ్గరికి వస్తున్నావేమో, దాని కొరకే నువ్వు విధేయత చూపిస్తున్నావేమో, దాని కొరకే నువ్వు ఆత్మీయంగా ఉన్నట్టుగా నటిస్తున్నావేమో. నాకు నా తండ్రి మీద ఉన్న మక్కువ బట్టి, నాకు నా ప్రభువు మీద ఉన్న మక్కువను బట్టి నేను సేవిస్తా. ప్రభువా నాకు బదులేమి ఇవ్వక్కర్లే, నువ్వు ఇవ్వాల్సినవన్నీ సిలువలో మొత్తం ఇచ్చేసావు, దానికంటే ఎక్కువ ఏమి ఇవ్వగలవు? ఈ ప్రాణమే నా కొరకు నువ్వు పెట్టేసేవే, నాకు బదులేమక్కర్లే. నేను బతుకున్నంత వరకు నేను నీ సేవ చేస్తూ ఉంటాను. నాకే మేకపిల్ల లేదు, మేకపిల్ల అక్కర్లేదు కూడా. ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లే. అలాగైతే దేవుడు హర్షిస్తాడు. లేదు జంటలో మేకపిల్ల ఎంతకైనా మంచిది, దేవుడు నమ్ముకుంటే నలుగురు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అంటారు కదా, అలాగైనా సరే నా మేకపిల్ల నాకు దక్కుద్దేమో అనే ఉద్దేశంతో వచ్చావా? జాగ్రత్త, ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ. కనుక ఇక్కడ 29వ వచనము వాని వైఖరి చూపిస్తోంది. 30వ వచనం చదివితే వాని ఉద్దేశము కనబడుతుంది. 30వ వచనం, తోటి సహోదరుడు మీద వానికున్న ఉద్దేశం చూడండి ఎలా ఉందో. నువ్వు వెళ్ళి చూసావా వాడు ఎలా తగిలేశాడు? వీడు వెళ్ళి చూసినట్టు ఎలా అంటున్నాడో చూడండి. వాడు వెళ్ళి వేశ్యల మీద తగలేసేసాడు, తాగి తందనాలు ఆడేశాడు, ఎవడూ చూడలేదు అసలు. వాడు ఏమైందో, దొంగలేదో దోచేశారో తెలియదు, ఏం చేశారో ఏమైందో తెలియదు, మొత్తానికి వాడు నష్టపోయాడు. వాడికి బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. కానీ వీడేమంటున్నాడు? వాడు వేశ్యల మీద తగలేసాడు, నువ్వు వెళ్ళి చూసావా? అనేక సార్లు దేవుని బిడ్డలమైన మనము మన తోటి విశ్వాసుల మీద మన ఉద్దేశం అలా ఉంటుంది. ప్రభువా దొంగ ప్రభువాడు, దుర్మార్గుడు ప్రభువా, మన ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశం కింద రూపించే పనిలో మనం ఉంటాం.
దేవుడు నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాడు. కనుక సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థంతో కూడిన జీవితం, ఇవి 3. అలాంటివేవి నీలో నాలో ఉండనే ఉండద్దు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ 2025 సంవత్సరంలో కనీసం దేన్ని వదులుకోవాలి? మనము దేన్ని వదులుకుంటాం? చంకలో ఉన్న ఆ మేక పిల్లలు, దాన్ని విడిచిపెట్టేసే 2024లోనే, 2025లో తీసుకురా. నిస్వార్థంగా దేవుని సేవించు. ఏమండి ప్రియమైన సోదరుడా, సహోదరి, ఇక్కడ ఒక మాట. ఆ పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళాడో లేదో తెలియదు, ఎవరు చూడలే. కానీ ఈరోజు దేవుడు నిన్ను లోపలికి రమ్మంటున్నాడు. ఇప్పుడు లోపలికి వస్తావా లేదా అది నీ మీద ఆధారపడు. కానీ మనమందరం యావలికి చేరాల్సిందే. క్రైస్తవ జీవితం సముద్ర యాత్ర, నేను ముందుగానే చెప్పాను. మనందరం అద్దరికి చేరాల్సిందే. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తా. ప్రభు నిన్ను రక్షించి నిన్ను ఇంతవరకు తీసుకురావడానికి కారణం, ఎందుకు ప్రభు నిన్ను రక్షించాడు, ఎందుకు ఇంతవరకు నిన్ను తీసుకొచ్చాడు అంటే, మీరు యోసేపును ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇంటికి వెళ్ళాక చదవండి ఆదికాండము 45వ అధ్యాయంలో. యోసేపు 3 సంవత్సరాల కరువు కాలమందు యోసేపు అన్నదమ్ములు వస్తే అద్భుతమైన మాటలండి. నిజంగా దట్ ఈజ్ అ ట్రూ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఈ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం రండి. ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు. అంతటా యోసేపు వచ్చిరి. నేనే, నన్ను అమ్మేశాను చూడు, ఆ సహోదరుడు నేనే. అది ఇప్పుడు అర్థమైందా? దేవుడు ముందుగా ఎందుకు నిన్ను రక్షించాడు? నీ వెనుకనున్న అన్య కుటుంబీకులను, ఇంకా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదో వాళ్ళ కొరకు దేవుడు నిన్ను ముందుగా రక్షించి, నీకు రక్షణానుభవం, నీకు రక్షణ అలంకారంతో నిన్ను అలంకరించి నిన్ను ముందుగా కూర్చోబెట్టాడు. సో దట్ రక్షణ లేని నీ కుటుంబీకులందరినీ నువ్వు రక్షణలోకి తీసుకురావడం దేవుడు ముందుగా నీ కొరకు నన్ను పంపాడు. కనుక ఈ యాత్రలో మనం అనేక సార్లు ఓడబద్దలైపోయే పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు. అనేక సార్లు మనకు కష్టమైన పరిస్థితులు, చెరసాల్లో ఉండే పరిస్థితులు, అనేక కష్టాలు, బాధలు, ఇవన్నీ మనం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇవన్నీ దేని కొరకు? వెనుకనున్న కుటుంబీకులు వారి రక్షణ కొరకు. మీకు ఒక మాట చెప్తానండి, ఈ సూత్రము ప్లీజ్ డూ నాట్ రిమెంబర్ త్రూ అవుట్ దిస్ 2025, ఈ 2025 సంవత్సరం అంతా ఈ సూత్రాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ సన్నివేశం ఏంటంటే, మీరు మార్కు సువార్త 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నాడు. చదువుదాం రండి. 4వ అధ్యాయం 35వ వచనం. 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే అద్దరికి పోవుదామని, మనం అవతలకి వెళ్ళాలి, అవతల గట్టుకు మనం చేరాలి. మధ్యలో ఉండపోవలసిన వారం కాము. మనం యువతలు మొదలు పెట్టాము, దేవుడిని ఎరగని స్థితిలో నుంచి మనం ప్రయాణం మొదలుపెట్టి దేవుని తెలుసుకున్నాము. ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని ఇల్లు అయిన అవతలకి మనము చేరవలసిన వారం. ప్రభు ఆ మాట అంటున్నాడు. ఈ దీంతో అయిపోలే, రక్షింపబడ్డామనుకున్నారా, దీంతో అయిపోయింది అనుకుంటున్నారా జీవితం? ఈ దీంతో అవ్వట్లే. మనం ఎక్కడికి చేరాలి? అద్దరికి చేరాలి. అద్దరికి చేరాలని చెప్పి 36వ వచనంలో కూడా అద్భుతమైన మాట ఉంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 36వ వచనం, 35 ఇందాక చదివాం, ఇప్పుడు 36వ వచనాన్ని చూడండి.
చిన్న దోణిలో తీసుకుని పోయాడు. ఆ, ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాయి. ఇగో ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయనను ఒక దోణిలోకి ఎక్కించుకున్నారు కనుక, ప్రభువా మమ్మల్ని అందరికి వెళ్ళమంటున్నావు కదా, నువ్వు కూడా మాతో రా కనుక ప్రభువుని కూడా ఆ దోణిలోకి ఎక్కించుకున్నారు. కళ్యాణి, నీకు ఒక దోణి ఉంది, అమ్మకు ఒక దోణి ఉంది, నాకు ఒక దోణి ఉంది, యోజపన్నకు ఒక దోణి ఉంది, బావగారికి ఒక దోణి ఉంది, అక్కకు ఒక దోణి, మనందరికీ ఒక్కొక్క దోణులు ఉన్నాయి. అవి మన జీవితాలు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు అద్దరికి చేరాలి అన్నప్పుడు మేము ఆ ప్రభుని మా దోనిలోకి, నా దోనిలోకి నేను ఎక్కించుకున్నా, నీ దోనిలోకి నువ్వు ఎక్కించుకున్నావు. ఎవరి దోనిలోకి వాళ్ళు ప్రభుని ఎక్కించుకున్నారు. అక్కడ ఏం రాస్తుంది, ఆ దోనితో పాటు మరికొన్నే దోనిలుండెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోని మీద అలలు పుట్టుగా దోని నిండిపోయింది. అయినా ఆయన దోనిలో ఉన్నందున అలలను గాలి తుఫాన్లు గద్దించి దాన్ని నిమ్మలపరిచి అద్దరికి చేర్చాను. అలాగే నా దోనిలో నేను ప్రభువుని ఎక్కించుకున్నాను కాబట్టి నా జీవితంలో గాలి తుఫాన్లు రావని నేను అనను. నో, నా జీవితం అంతా పూలబాటే సాఫీగా ఉంటుందని నేను అనను. గాలి తుఫాను నీకు వచ్చాయంటే నాకు కూడా వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ నన్ను రక్షించడానికి నాతో పాటు నా ప్రభువు ఉన్నాడు. కనుక ఈరోజు నీ దోనిలో నువ్వు ప్రభువుని ఎక్కించుకుంటావో లేదో అది నువ్వు నిర్ణయించుకోవాలి. శిష్యులు తెలివైన వారు, వాళ్ళకి తెలుసు ఈ 2025 సంవత్సరంలో ఎన్ని గాలి తుఫాన్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ ఆ గాలి తుఫాన్లను నోటి మాటతో అణించగలిగే శక్తి కలిగిన ప్రభువుని నా దోనిలో నేను ఎక్కించుకుంటే నేను నిర్భయంగా ఉండగలను. నాకే భయం లేదు. ఎవరు నాకు తోడుగా ఉన్నాము కనుక ఆ దోనితో పాటు మరికొన్ని దోణులు ఉండెను. ఆ దోణులు ఆ తుఫాన్లు ఏమయ్యాయో అక్కడ రాయబడలేదు. కానీ ప్రభు ఎక్కిన దోణి మాత్రం అద్దరికి చేరుకున్నట్టుగా మనం చదువుతున్నాం. కనుక నీ వ్యాధులు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీ ఒంటరితనం, దేవుడి నేను అలా ఉండమని చెప్పలే. ప్రభువు ఏమంటున్నాడు, నీ దోనిలో కొంచెం చోటి నేను వస్తా. ఆయన వస్తానంటున్నాడు. నీకేంటి బాధ? ఆయన నీ ఇంటికి వస్తానంటున్నాడు, ఆయన నీ దోనెక్కుతానంటున్నాడు, ఆయన నిన్ను సురక్షితంగా అద్దరికి చేరుస్తానంటున్నాడు. నీకేంటి బాధ? నీకు సహాయం కావాలా వద్దా అది నువ్వు నిర్ణయించుకోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓడ బద్దలైపోయే ప్రయాణము కంటే ఓడ సురక్షితంగా అవతలికి చేర్చే ప్రయాణమే ఎవరైనా కోరుకుంటారు. ఇలా కోరుకునే వారిలో 2 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. బలమైన విశ్వాసం, రెండోది నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనస్సాక్షి విషయంలో కనుక నువ్వు రాజీ పడ్డావా, నీ ఓడ బద్దలైపోయినట్టే, దారిలోనే నీ ప్రయాణం ఆగిపోతుంది. దేవుని నమ్ముకున్నామనే పేరే కానీ నీలో కానీ నీ కుటుంబంలో కానీ అసలు దేవుని సన్నిధే ఉండవు. కనుక మనస్సాక్షి స్పందిస్తున్న సమయంలోనే ఆ మనస్సాక్షికి లోబడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండు. మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండు. మనం కూడా అలాగే పరిశుద్ధులంగా ఉండాలి. కనుక 2025 సంవత్సరం మనందరికీ అత్యంత ఫలభరితంగా ఉండునుగా. 12 మంది ఆ నలుగురు స్నేహితులు చూడండి, తన సహోదరుడికి, తన తోటి సహోదరుడికి పక్షవాతం వస్తే వాళ్ళు, మీరు ఇంటికి వెళ్ళక చదవండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు. పక్షవాతం వచ్చిందని యేసుప్రభు ఫలానా ఇంట్లో ఉన్నాడని తీసుకెళ్తే ఆ ఇంటి నిండా ఇసుక రాలినంత జనం ఉంటే వాళ్ళు ఏం చేశారు? పైకొప్పు విప్పి పైనుండి కిందకి. అలాంటి వాళ్ళు కావాలి. వాళ్ళ విశ్వాసం బహు గొప్పది. యేసు వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచేశాడు. వాళ్ళ విశ్వాసమును చూచి. ఈరోజు నీ విశ్వాసమును చూచి నీ కుటుంబీకుల్లో రక్షణ జరిగిస్తున్నాడా? నిజంగా అలాంటి విశ్వాసం ఉందా?
దయచేసి జ్ఞాపకం ఉండించుకో. నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్. మనం ఏమీ చేయలేము, అసమర్థులము. కనీసము దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని కనుక మనం కాపాడుకుని, దేవుడు ఖచ్చితంగా నా కుటుంబంలో, నా పిల్లల్లో, నాలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఇది నేను బలంగా నమ్మితే ప్రభు పైన చేయమంటాడు, నీ విశ్వాసం చెప్పున నీకు కలుగుతుందాక. ప్రభు, నాకు ఈ పనికి మారిన క్రైస్తవ జీవితం నాకు వద్దు. నేను 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను 10 మందికి ఆశీర్వాదకరంగా వెలుగుగా ఉండాలి. నేను చీకట్లో ఉండి ఇలాంటి పనికి మన క్రైస్తవ జీవితం నాకు వద్దు. నీ రక్తంలో నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, నాకు నిర్మలమైన మనస్సాక్షిని దయచేయి. నేను ఎల్లప్పుడూ మనస్సాక్షిని వెంటనే ఎవరు మనస్సాక్షికి స్పందించారు చెప్పండి? కుష్టి వ్యాధులకి స్పర్శ ఎలాగ ఉండదో మనస్సాక్షికి కూడా కుష్టి పడితే వాళ్ళకి అది చెప్పారు కదా, సిగ్గుమాలిన కుక్కను జిబ్బుతో కొడితే అవతలకి వెళ్ళి ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ చూసుకుని మళ్ళీ వచ్చిందంట. దాని మనసాక్షి చచ్చిన స్థితిలో ఉంటే సిగ్గు కూడా ఉండదు. ఇంకా మళ్ళీ అదే రోత, మళ్ళీ అదే కుక్క తన వాంతుకు తిరిగి వెళ్ళినట్టు, మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే బాట, మళ్ళీ అదే చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ, దెబ్బలు తింటూ మళ్ళీ లేస్తా, మళ్ళీ అదే తప్పు. గట్టిగా కర్రపెట్టి గట్టి కుక్కను కొట్టేవనుకో, అది అనుకుంటుంది, అవతలకి వెళ్ళి ఏమనుకుంటుందంట, చిచి ఇంకెప్పుడు ఇంటికి రాకూడదు అనుకుంటుందంట. తెల్లవారుగానే మళ్ళీ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ అదే వాకెట్లో ఉంటుంది. అది కుక్క బుద్ధి. దేవుడు నిన్ను నన్ను మానవుడిగా, మనిషిగా తయారు చేశాడు, తన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఈ 2025 సంవత్సరంలో లెట్ us be a glorious testimony, మహిమయంతమైన సాక్షులముగా ఆ ప్రభుకి మహిమ తీసుకొచ్చి బిడ్డలుగా మనం ఉందాం. మన కుటుంబంలో రక్షణ కోల్పోయిన వారిని, రక్షణ లేని వారిని రక్షణానుభవంలోకి తీసుకొద్దాం. ఫస్ట్ మన కుటుంబీకులు మనం తీసుకొస్తే దేవుడు తన ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.